చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకోకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా హడావిడి? నీకు పెళ్లి చూపులే. నాకు పెళ్ళేంటమ్మా? నేను చదువుకోవాలి. నాతో చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చిన్నక్క, నువ్వైనా నాతో చెప్పు. అంత సీనుంటే నా పెళ్లి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళమ్మా. అక్క నువ్వైనా ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరూ మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత. శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకటరాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజ్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడమైనది. టీయా? మంత్రి అటు చూడుము. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రే మన కొరియర్ గర్ల్ కవితరా? ఇంటర్మీడియట్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈరోజు ఇంటర్ అమ్మాయికి పెళ్లి చేస్తారు, రేపు 10th క్లాస్ పిల్లకి పెళ్లి చేస్తారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మన సంఘం ఎంట్రీ లేట్ ఉండకూడదు. తీరబనెట్టు తీయరా తాళాలు. పద స్టైల్ ఏడ్చేవులే పద. చెప్పండి సార్. సార్ లేవులేరు, మేమే వచ్చాం. మిమ్మల్ని సార్ చెప్పండి. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ సమాజంలో? పుస్తకాలు మోసే వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు మోయమంటే ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందేమో గానీ మా విఐపి సంఘం చూస్తూ ఊరుకోదు మేడం. 18 ఏళ్ళు దాటితే గానీ పెళ్లి చేయకూడదని మీ చట్టం చెబుతుంది. కానీ శివరామరాజు కూతురు కవిత విషయంలో మాత్రం మీ చట్టం గురక పెట్టి మరీ పడుకోనుంది. వై మేడం? అంటే ఆయన ఊళ్ళో పెద్ద మనిషి కదండి. పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఊరిని చూస్తే పెద్ద మనుషులు అయిపోరు మేడం. కూల్ బాస్, వదిలేయండి. కూల్గా ఉండడానికి ఇది ఊటీ కదా మేడం, డ్యూటీ. ప్రాస కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రాస కాదు మేడం, పెయిన్. ఆడపిల్లకి 16 ఏళ్ళు రాగానే అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాడితో మాట్లాడుకు, వీడితో మాట్లాడుకు, తల దించుకో, తల ఎత్తకు, వంట నేర్చుకో, ముక్కు పెట్టు, రోజు దేవుడికి దండం పెట్టు. 6 దాటితే గడప దాటకూడదు, 9 దాటితే సీరియల్ చూడకూడదు, ఎవరితో సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఫేస్బుక్ లో ఫేస్ పెట్టకూడదు. 17 ఏళ్ళకే పెళ్లి చేసిన తల్లిదండ్రుల మాట జవదాటకూడదు, ఎదిరించి చెప్పకూడదు. ఇదెక్కడ రాజకం మేడం? ఇదెక్కడి న్యాయం? పాయింట్ కొద్దాం. పెళ్లి మండపం ముందు మీ జీప్ ఆపుతారా, లేదా కమిషనర్ ఆఫీస్ ముందు నా బుల్లెట్ ఆపమంటారా? కమ్ ఆన్ టెల్ మీ. ఎవ్వరికి ఏ లోటు జరగకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా? అలాగే అది మరే. అయ్యా వీర్రాజు గారు, రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి అక్కడ. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా. వీర్రాజు గారు, ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిందా గోయిందా. పోలీసులనా? చాలరా,
నమస్కారం సార్. ఏంటి ఎస్ఐ గారు ఫ్యామిలీతో రాలేదు, యూనిఫామ్ లో వచ్చారే? సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. సరే రండి. దాదా ముక్కలే ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకు రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్ ఎక్కువ మాట్లాడారంటే తోకర కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబులు వస్తారా? రేయ్ వీళ్ళందరికీ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. తప్పు కాదు కానీ తప్పే. కుక్కలు మురిగాయని కాకులు అరిచాయని పెళ్లి ఆపడానికి ఇది వెర్రి వెంగళప్ప ఇంట్లో పెళ్లి కాదు, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. ఎస్ఐ గారు ఎలాగో వచ్చారు కాబట్టి అక్షంతలు వేసి ఫోన్ చేసి వెళ్ళండి. సార్ పాప మైనర్ కదా, అదే మేజర్ ప్రాబ్లం. ప్రేమించుకున్నాము, నాకు అమ్మాయి అబ్బాయి స్టేషన్కి వస్తే మీరు పెళ్లి చేయొచ్చు, రిజిస్టర్ ఆఫీస్లో ఎవరో సంతకం పెడితే వాళ్ళు పెళ్లి చేయొచ్చు, కానీ కన్న తండ్రికి మాత్రం తన కూతురికి పెళ్లి చేసే హక్కు లేదా? సార్ అమ్మాయికి 17 ఏళ్లే కదా సార్. అంటే 17 ఏళ్ళకి పెళ్లి చేస్తే చెడ్డ సంబంధం, 25 ఏళ్ళకి పెళ్లి చేస్తే మంచి సంబంధం అవుతుందని ఎక్కడ రాసి పెట్టుందా? పోనీ 10 ఏళ్ళు వెయిట్ చేస్తాను, మంచి సంబంధం తీసుకొస్తావా? చెప్పబే. సార్ ఈ పెళ్లి ఆపమని కంప్లైంట్ వచ్చింది, మీరంతటి మీరు ఆపితే మంచిది, లేకపోతే ఈ విషయం కమిషనర్ దాకా వెళ్ళి పేపర్, మీడియా, మహిళా సంఘాలు అరెస్ట్ దాకా వెళ్తుంది. సార్ అర్థం చేసుకోండి సార్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏంటి బ్రో? బ్రో మనోడు సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది. తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. నేను చెప్పేది అందరూ వినండి. శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. ఎవర్రా విసిరేసింది? సారీ సార్, మేము బయలుదేరుతాం. ఎస్ఐ గారు ఇంతకీ పెళ్లి ఆపేయమని కంప్లైంట్ చేసింది ఎవరో? అది కాన్ఫిడెన్షియల్, రూల్స్ ప్రకారం చెప్పకూడదు. సార్ ఈ పెళ్లి ఆపినందుకు మీకు ఇప్పుడు కోపం వచ్చినా ఆవేశం తగ్గాక మంచి అనిపిస్తుంది. ఉంటాను సార్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసి. ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అన్నా నాకెందుకు ఆ రాజుగాడి మీద డౌట్, నాకు తెలిసి ఆడే కంప్లైంట్ ఇచ్చుంటాడు. నమస్తే ఎస్ఐ గారు, చాలా మంచి పని చేశారండి. ఆయన చిన్న పాపకి పెళ్ళేంటండి? కాదు శివయ్య, ఆ వీర్రాజుగాడి కంప్లైంట్ ఇచ్చుంటాడని నా అనుమానం. కంప్లైంట్ ఎవరిచ్చారో కరెక్ట్ గా కనుక్కోండి. నా చేతులతోనే వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. పెళ్లి చేసుకొని చీరలు కట్టుకొని పిల్లల్ని మోస్తాననుకున్నాను, కానీ మళ్ళీ యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు మోస్తాను అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ కాలేజ్కి రావడం కలలా ఉంది నాకు. నీ కళ నిజం చేసింది ఎవరో తెలుసా? ఎవరు? రాజు, నీ కంప్లైంట్ వర్కౌట్ అయిందిరా, పెళ్లి ప్యాకప్. సూపర్. రాజునా? స్వింగ్ ఏరా. ఇదిగో ఫాస్ట్ బాల్ కొట్టేశాడే. ఏయ్ బాలీరా. ఏయ్ అంటే నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, సైడ్ కొడుతున్నావా? చిచిచి. నేను చిచిచి? మీరు సూపర్ అండి. నా పెళ్ళి ఆపింది మీరేనని నాకు తెలుసు. థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. నీ పిల్ల ఆపింది నేనే, కానీ ఈ విషయం నువ్వు బయటికి చెప్పొద్దు, ఎందుకంటే బేసిక్ గా మనకి పబ్లిసిటీ అంటే నచ్చదు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్ కద్దామా? హియర్ యా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఒక్కసారి నవ్వు, అదే మనిద్దరి లవ్వు.
యూత్ అంతా ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ లో లవ్ చేసుకుంటుంటే ఇంకా ఏంటి లెటర్ యా? దెన్ హౌ టు వర్క్ అవుట్ దిస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యా? ఆ కాస్ట్లీ గ్రీటింగ్ కార్డ్ లో చాక్లెట్ పెట్టివు, తింటూ చదువుకుంటుంది. గ్రీటింగ్ కార్డు డైరీ మిల్క్ బాగా కాస్ట్లీ ఆఫర్ కదా రాజా ఇది తీసుకో. రే దాని మిల్క్ కూడా రాదురా. హారిబుల్ కాంబినేషన్. ఏరా రాజు, టీచర్ హ్యాండ్ ఇచ్చిందని బాధపడుతున్నావా? నువ్వు అక్కడివి రా. యూత్ మార్పి చాలా రోజులు అయిపోయిందిరా ఈ మధ్య.